నాకు రేపటి నుంచి గ్రాఫ్ పెరగాల, తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ప్రతిరోజు నేను చూస్తున్నా. ఏ ఇంట్లో ఏమనుకుంటున్నారో నాకు సమాచారం వచ్చే విధంగా ఒక మెకానిజం పెట్టాను. చంద్రబాబు చిప్పు దొబ్బింది అనడంలో సందేహమే లేదు. బ్రెయిన్ మోకాల నుంచి అరికాళ్ళకు పడిపోయింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? ప్రతి ఇంట్లో మెకానిజం సిస్టమ్ పెట్టినాడా? ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అది ఆయనకు తెలియాలా? బుద్ధుందా? ఎవరింట్లో ఏం మాట్లాడుకుంటే నీకేం అవసరం? రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేసుకొనేళ్ళు, అంతేగాని ఇళ్ళ జోలికి వచ్చి టెక్నాలజీ మెకానిజం అంటూ సుత్తి కబుర్లు పెట్టుకుంటా ఇంట్లో ఉన్న డేటా కానీ, ఇంట్లో మాట్లాడుకున్న వార్తలు కానీ, న్యూస్ కానీ, మెసేజెస్ కానీ బయటకు లీక్ అవుట్ చేసినావు అనుకో చెప్పు దెబ్బలు కొడతాం. గతంలో నువ్వేమన్నావయ్యా? గ్రామ వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు గ్రామ వాలంటీర్లు ఎందుకు? మగవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళని డిస్టర్బ్ చేస్తూ డోర్లు కొట్టడానికి అన్నావు. మరి ఇదే గ్రామ వాలంటీర్లు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించే విధంగా ఈరోజు వాళ్ళ వ్యవస్థను తీసుకొచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారు. మిగతా రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. మరి నువ్వు ఆ ఇంటి మీద టెక్నాలజీ పెట్టాను, మెకానిజం పెట్టాను, ఈ ఇంటి మీద టెక్నాలజీ పెట్టాను, మెకానిజం పెడతాను అంటున్నావు. బుద్ధుందా? ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో నీకు తెలియాలా? నీ గ్రాఫ్ పెరిగితే ఎంత, తగ్గితే ఎంత? ఎవరికి కావాలి నీ గ్రాఫ్? ఈరోజు ఇళ్ళ మీద మెకానిజం పెడుతున్నాను నుంచి పెడుతున్నావు, ఈరోజు ఇంట్లో ఏం మాట్లాడుకుంటే నీకెందుకు? అంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు పెడతావా? తల్లిదండ్రుల మధ్యలో గొడవలు పెడతావా? అత్తమామల మధ్యలో గొడవలు పెడతావా? మామ కోడల మధ్యలో గొడవలు పెడతావా? లేకపోతే ఆడబిడ్డ వదినల మధ్యలో గొడవలు పెడతావా? ఈ గొడవలు పెట్టే బుద్ధి ఏందయ్యా బాబు? ఆల్రెడీ నందమూరి కుటుంబంలో గొడవలు పెట్టావు, అయిపోయింది అక్కడికి. పవన్ కళ్యాణ్ ఇంట్లో గొడవలు పెట్టావు, అయిపోయింది అక్కడికి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఇళ్లలో గొడవలు పెట్టాలని చూస్తే తాట తీస్తాం, చెప్పులతో బుద్ధులు చెప్తాం, రాళ్ళు విసిరి కొడతాం. మా జోలికి రావద్దు, హెచ్చరిస్తున్నాం. మా ఇంట్లో ఏం మాట్లాడుకునేది నీకెవడంది? ఎందుకు ఇస్తాం లీకేజ్? నువ్వెవడికి? నీకేం రైట్ ఉందని? ఇంకొకసారి ఇట్లా చౌకబార్ రాజకీయాలు చేయాలని చూస్తే వాయింపులే.